సో రైతు భరోసాకు సంబంధించిన ఒక అప్డేట్ చూస్తున్నాం మనం. ఇక ఇదిగో రైతు భరోసా, అదిగో రైతు భరోసా అని చాలా మంది రైతులు అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రకరకాల కారణాలతోటి ఈ రైతు భరోసా వేయడం అనేది జాప్యం జరుగుతోంది. మొత్తానికైతే ఎట్టకేలకు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సన్నద్ధమైనట్టుగా మనం వార్త చూడొచ్చు. రైతు భరోసా రెడీ, విడతల వారీగా అన్నదాతల ఖాతాల్లోకి 1-2 రోజుల్లో రానున్న క్లారిటీ. సో ఇంకా క్లారిటీ రాలేదని కాకురి. మనకైతే ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే, అసెంబ్లీ సమావేశాలు ఎట్లాగూ ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక రైతు భరోసా వేయలేదనుకో అసెంబ్లీ సమావేశాలకు ముందు, అసెంబ్లీలో అయితే జర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా వచ్చే అవకాశం కూడా క్లియర్ కనబడుతుంది. అండ్ కొన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళాల్సినటువంటి కొన్ని డబ్బులు ఏదో బిల్లులు, కాంట్రాక్టర్ల బిల్లు సమ్ ఏదో డిలే చేసినట్టు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళు చెల్లించారు కదా, అవి ఆపిరట. ఎందుకంటే ఇవి రైతు భరోసాకు మళ్లించడానికి ఆపిరని కూడా ఇక్కడ మన వార్త చూడొచ్చు. యాసంగి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతల నిరీక్షణకు త్వరలో తెరపడనున్నది. అయితే అందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సర్కారు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం అని చూస్తున్నాం మనం. నిధుల విడుదలకు సంబంధించిన సర్కారు సూత్రప్రాయంగా ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. దీనిపై 1 లేదా 2 రోజులలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనబడుతున్నట్టుగా మనం చూడొచ్చు. అయితే మరి ఎప్పటివరకు వస్తుందో చూద్దాం. రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులను త్వరలోనే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా మనం కనబడుతోంది. సో ఏంది, నిధుల సమీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిండట ఆల్రెడీ. సో 2-3 రోజుల్లో యాసంగి రైతు భరోసాపై మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. దాంట్లో ప్రతి నెల 10వ తేదీన తర్వాత కాంట్రాక్టర్ల బిల్లు చెల్లింపులు జరిగాయి. జనరల్ గా ఎవ్రీ మంత్ 10th తర్వాత కాంట్రాక్టర్ బిల్లు చెల్లించేటోళ్ళు కదా. సో వాటి వల్ల ఇప్పుడు అవి కాలేదు. సో ఏమైంది, అవి ఏమి చెల్లించొద్దని చెప్పారు కాబట్టి ఆ డబ్బులు ఇటు డైవర్ట్ చేస్తారేమో అని చెప్పేసి ఇక్కడ సారాంశం అన్నట్టు. విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా ఏంది, రైతులను మభ్యపెట్టేందుకే యాసంగి రైతు భరోసా ఇస్తలేరు, మున్సిపల్ ఎన్నికలకు ముందుగా గందుకని వేస్తామన్నారు, ఎన్నికలు అయిపోయినాక కావాలని జాప్యం చేస్తున్నారు అని ఇట్లా రకరకాలుగా మిగతా పార్టీల వాళ్ళు విమర్శించారు కాబట్టి సో మీరు దానికి అవన్నీ అందులో భాగంగానే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని భావిస్తున్నారు ఎవరు, ఈ ప్రతిపక్షాలంతా. అంతకంటే ముందే యాసంగి రైతు భరోసా స్కీమ్ నిధులను విడుదల డేట్స్ ను ప్రకటిస్తే విపక్షాల విమర్శలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు అయితే భావిస్తున్నారు. డేట్ అనౌన్స్ చేసుడు కాదు, వీలైతే ఒక విడుదల వారిగా అంటున్నాడు. ఒక మొదటి విడత ఒక 4 ఎకరాలు 5 ఎకరాల దాకా ఎట్లా జనరల్గా అట్లనే వేస్తారు కదా, 5 ఎకరాల వరకైనా రైతు భరోసా పడడం స్టార్ట్ అయితే మిగతా వాళ్ళందరికీ వస్తూ ఉంటుంది. సో రైతు భరోసా పడే అవకాశం అయితే కనబడుతుంది. మరి చూద్దాం. రైతు భరోసా విషయంలో మరి ఏదో డిజిటల్ క్రాప్ సర్వే అన్నారు, శాటిలైట్ ద్వారా ఏదో టెక్నాలజీని వాడతామన్నారు, సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇస్తామన్నారు. ఇట్లా రకరకాలుగా దాదాపు 2 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తుంది కాంగ్రెస్ సర్కార్ కూడా. మరి దాని మీద మరి ఎంత పురోగతి సాధించారు, దాంట్లో సాగు యోగ్యమైన భూములు, సాగు చేసినటువంటి భూములని గుర్తించడంలో ఎంతవరకు సఫలీకృతమయ్యారు అనేది అయితే మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఈ కొంతమంది నకిలీ రైతులే ఎక్కువ ప్రభుత్వ పథకాలని పొందుతుర్రు అని చెప్పేసి కూడా మనం మొన్న ఒక వార్త చదువుకున్నాం. ఏమవుతుందట అంటే, రైతులు కానోళ్ళు, వ్యవసాయం అంటే కూడా తెలియని వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు వచ్చేటటువంటి పథకాలను పొందుతురట. సో అట్లా కాకుండా నకిలీ రైతులు పొందకుండా నిజమైన రైతులే పొందేలాగా ఎక్కడెక్కడ సాగు అవుతుంది, ఎక్కడ సాగు అయితే లేదు చూసుకొని వాళ్ళకే ప్రభుత్వ పథకాలు అందేలాగా ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు వడ్లు పంట ఉంటుంది. ఇప్పుడు సన్న వడ్లకి కాంగ్రెస్ సర్కారు ఒక 500 బోనస్ ఇస్తుంది. ఏమవుతుంది, ఇతర రాష్ట్రాలలో కూడా సన్న వడ్లను తీసుకొచ్చి మరి ఎవరి ఖాతాల ఎవరి ద్వారా అమ్ముతురు కొన్ని అంత. ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో కొంటురు. ఆ కొన్న వడ్లను ఎవరి పేరు మీద అమ్ముతారు అంటే, తెలంగాణలో బీడు భూములు ఎవరైతే సాగు చేయరో భూములు, వ్యవసాయం ఎవరికైతే రాదో వాళ్ళ పాస్బుక్ల ద్వారా అమ్మి ప్రభుత్వం నుంచి డబ్బులు పొందుతురు. అట్లా సాగు యోగ్యం కానీ అసలు సాగే ఎయ్యరాని రైతులు, ఇట్లా వినియోగం లేని భూములకు కూడా రైతు భరోసా రావడం, రైతు బీమాలు, ఇట్లా రకరకాలుగా వాళ్ళకు ఒక ధీమా అయితే ఉంటుంది. సో అవన్నీ బంద్ కావాలి, నకిలీ రైతులకు ఎలాంటి పథకాలు అందొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర సర్కార్ అయితే భావిస్తుంది. దాంతో పాటుగా ఈ రైతు భరోసా నిధుల విషయంలో కూడా కొంత ఆలోచన చేస్తుంది, ఎవరెవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది. కొంత ఇప్పటికే చాలా జాప్యమైంది. సర్కారు కూడా ఇక ప్రతిసారి ఇంకా 2 ఏళ్ళే ఈ నెక్స్ట్ సీజన్ వరకల్లా నిజమైన రైతులను గుర్తించో లేకపోతే గిన్ని ఎకరాల వరకు కట్ ఆఫ్ అని చెప్పేసి బాహాటంగా బహిరంగ ప్రకటన చేసి మేము 10 ఎకరాల వరకే ఇస్తాం,
లేదా 15 ఎకరాల వరకే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ కూడా చెప్పి ఆ 15 ఎకరాలకు ప్రతి సీజన్ లో గీ డేట్ నుంచి గీ డేట్కి ఇస్తామని ఒక క్యాలెండర్ లాగా పెట్టుకోవాలి రైతులకి. మనకి ఏం లేకపోయినా నడుస్తుంది, ఇక తిండి లేకపోతే అయితే నడవదు కదా. మరి రైతన్నలకి ఇగో ప్రతి సీజన్లో నెలలో గీ డేట్ నుంచి గీ డేట్ వరకు రైతు భరోసా వేస్తాం అని ఒక కంకణం కట్టుకోరి. రైతులకు ఖచ్చితంగా వెయ్యి ప్రపంచం వెంటనే పోని. తిండి ముఖ్యం కదా మనకు. మనం ఏ రాజకీయాలు చేయాలనుకున్నా ఇంకేం చేయాలనుకున్నా తిండి అనేది ముఖ్యం కదా. సో రైతన్నలకు రైతు భరోసా విషయంలో కాస్త క్లారిటీగా ఉండి పక్కాగా ఉండి టెన్షన్గా రైతు భరోసా పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.